రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్ లో అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు డిమాండ్ చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పీసీసీ పిలుపు మేరకు గురువారం గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు నల్లగంతలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కుల మతోన్మాదం నశించాలని, అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయాలంటూ నినాదాలతో చేశారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ బీజేపీ మతోన్మాద చర్యలు పెచ్చుమీరాయని మండిపడ్డారు. మనుధర్మ శాస్త్రాన్ని తమ రాజ్యాంగంగా మార్చుకొని అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు మేధావిగా గుర్తించిన బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని యావత్ ప్రపంచం భావిస్తుందన్నారు. ఆయన ఆశయాలను, ఆలోచనలను అమలు చేస్తామని అంటూనే ఆయనకు బదులుగా దేవుడు పేరు స్మరించాలని చెప్పడం వెనుక అమిత్ షా అసలు ఉద్దేశం బట్ట బయలుంది అన్నారు. గర్వం పట్టిన అమిత్ షా అంబేద్కర్ గురించి అన్ని పార్టీల వాళ్ళు చెబుతుంటే అతను అంబేద్కర్ ఏమన్నా దేవుణ్ణి కానీ నమ్ముకుంటే మీకు 7 జన్మల పుణ్యమైనా వస్తుందంటాడు. ఒక కులతత్వ పార్టీ, ఒక మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ అసలు దేశంలోనే ఉండటానికి వీల్లేదు. అమిత్ షాని వెంటనే అతని పదవికి రాజీనామా చేసి అతన్ని జైల్లో పెట్టవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హోంమంత్రి అమిత్ షా గారు నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని అందరూ అంటున్నారు, అన్నిసార్లు భగవంతుడి పేరు కానీ తలుచుకుంటే పుణ్యమన్నా వస్తుందని అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడడం చాలా శోచనీయం. దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించి ఎంతో గొప్ప వ్యక్తి అయిన అంబేద్కర్ గారిని అటువంటి భాషతో కించపరచడం మనువాద అగ్రకుల దురహంకారానికి ప్రతీకగా అమిత్ షా మనకు కనిపిస్తున్నారు. ఆయనను వెంటనే మోడీ గారు బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే కారణం. అటువంటి రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుంటే పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గురించి మీరు ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పిన దానికి అంబేద్కర్ని కించపరచడం జరిగింది. దానికి బేషరతుగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అమిత్ షా గారు ఈరోజు అంబేద్కర్ని అవమానించడం అంటే ఈరోజు ఆయన ఏ విధంగా ఇంకా విలువనిస్తాడు, దేశ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడనేది తేటతలం అవుతా ఉంది. కాబట్టి అమిత్ షాను వెంటనే ఈ యొక్క మతతత్వ పార్టీ అవలంబిస్తున్నటువంటి అమిత్ షాను ఒకే మతతత్వ పార్టీ, ఒకే దేశం అనేటువంటి చెప్పుకుంటూ దేశానికి ఈ విధంగా అంబేద్కర్ని అవమానించినటువంటి ఈ యొక్క అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి, ఆయన వెంటనే రాజీనామా చేయాలి. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.